ఇకపై తెలంగాణలో రిలీజ్ కు ముందే సినిమాలు చూస్తామంటే కుదరదు. అంతేకాదు టికెట్ ధరలను ఎడాపెడా పెంచుతామంటే అస్సలు కుదరదు. సంధ్యా థియేటర్ ఘటనతో తెలంగాణ ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం. ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలు బంద్. టికెట్ ధరల పెంపు కూడా ఉండదన్న మంత్రి కోమటిరెడ్డి. చారిత్రాత్మక సినిమాలకు మాత్రమే మినహాయింపు. సంధ్యా థియేటర్ ఘటనతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాటలో రేవతి మృతి చెందటం, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి మృత్యువుతో పోరాటం చేస్తుండటం ప్రభుత్వాన్ని కదిలించింది. హీరోలు వారి అనాలోచిత నిర్ణయాలు పనుల వల్ల ప్రజల ప్రాణాలు పోతున్నాయని, అందుకే ఇకపై ఈ బెనిఫిట్ షోలకు అనుమతిచ్చేది లేదని నిర్ణయం తీసుకుంది. దీనిపై అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కీలక ప్రకటన చేశారు. Benefit shows without any permission, no actor will go to the theatre. As a cinematography ministry, गवर्नमेंट तरफ से मेरे तरफ से 25 लाख और हॉस्पिटल का एक्सपेंडिचर पूरा मई हमारा प्रतीक फाउंडेशन से कल सुबह ही वो चेक भेज देंगे 25 लाख का प्रतीक फाउंडेशन से, और ट्रीटमेंट का पैसा भी हम पूरा गवर्नमेंट की तरफ से लेंगे. आज पूरा हमारा प्रिंसिपल सेक्रेटरी हेल्थ भी पूरा परस्यू कर रहे, वो भी देख लेंगे. फ्यूचर में आइंदा ऐसा इंसिडेंट नहीं होने देंगे. जो हमारा सीएम साहब बताए थे वैसे चलेंगे. ఇకపై ఏ సినిమా హీరో కూడా బెనిఫిట్ షోల పేరుతో థియేటర్ కు వెళ్లొద్దన్నారు మంత్రి కోమటిరెడ్డి. అంతేకాదు టికెట్ ధరలు పెంచుకోవటానికి ఇకపై అవకాశం ఇవ్వమని తేల్చి చెప్పారాయన. అయితే చారిత్రక సినిమాలు, దేశభక్తి సినిమాలకు మాత్రం మినహాయింపు ఉంటుందన్నారు. వాళ్ళు ఎంత పెద్ద బడ్జెట్ సినిమాలు తీసినా కానీ రేట్లు పెంచే విషయంలో కూడా ఆచితూచి వ్యవహారం ఇచ్చి, అదేమైనా దేశ స్వతంత్ర పోరాటానికి సంబంధించిందా, ఏమన్నా తెలంగాణ ఉద్యమానికి సంబంధించిందా, ఇంకేమన్నా ఒక జనరల్ యూత్కి మెసేజ్ వచ్చే పిక్చర్స్, డ్రగ్స్ మీద కానీ ఇంకా దేని మీద కానీ హిస్టరీ మీద, పాత హిస్టరీ రాజుల కాలం అలాంటి వస్తే సినిమాలు మాత్రం ఆలోచిస్తాం. అది కూడా నామినల్ కదా, అందులో మాత్రం బెనిఫిట్ షో అసలే ఇచ్చేయలేదు. మరోవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను పరామర్శించారు మంత్రి కోమటిరెడ్డి. శ్రీతేజ్ చికిత్సకు అయ్యే ఖర్చును పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందన్నారాయన. అంతేకాదు శ్రీతేజ్ కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా 25 లక్షల రూపాయల చెక్ అందజేశారు. శ్రీతేజ్ పరిస్థితి చూస్తే చాలా బాధిస్తుందని, త్వరగా కోలుకునేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు కోమటిరెడ్డి. ఇకపై తెలంగాణలో రిలీజ్ కు ముందు ఫ్యాన్స్ పూనకాలుండవు. అదే సమయంలో వేలల్లో ఖర్చు చేసి టికెట్ కొనాల్సిన అవసరం అంతకన్నా ఉండదు. రిలీజ్ రోజు సాధారణ ధరకే టికెట్ కొనుక్కుని అభిమాన హీరో సినిమా చూసే ఛాన్స్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం.